హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. అందరూ బాగున్నారా? అయితే అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఈరోజైతే మా ఇంట్లో హీటర్ అయితే పనిచేయదు. మా బాబాయ్ ఇంట్లో హీటర్ అయితే పనిచేయట్లేదు. అందుకోసం మా బాబాయ్ అయితే ఎక్కడెక్కడ రిపేర్ వచ్చిందని చెప్పి, వాటర్ ఎక్కడ పోతున్నాయని చెప్పి చూడమని చెప్పాడు. నేనైతే చూశాను. మా బాబాయ్ చెప్పాను. బాబాయ్ ఈ పక్క, ఆ పక్క పోతున్నాయని చెప్పాను. మా బాబాయ్ అయితే సరే ఒకసారి పైకి ఎక్కి చూడని చెప్పాడు. నేనైతే నిచ్చెన తెచ్చుకొని చూశాను. అంటే పైకి ఎక్కుతున్నాను చూడండి ఫ్రెండ్స్. అయితే ఏందంటే ఇక్కడ ప్రతి ఒక్క మా బాబాయ్ ఏ పని చేస్తే అది చేయాలి. నేనైతే పైకి ఎక్కాను. అందుకోసం అయితే మొత్తం చూసిన తర్వాత అక్కడైతే నీళ్ళైతే కారుతున్నాయి. మా బాబాయ్‌కి చెప్పాను. మా బాబాయ్ అయితే సరే అయితే నేను ఫోన్ చేసి మాట్లాడదామని చెప్పి మా బాబాయ్ అయితే వాళ్ళని పిలిపిచ్చాడు. ఆయనైతే వస్తానని చెప్పాడంట. నేనైతే అప్పుడా చూస్తున్నాను. అప్పుడే ఆయనైతే వచ్చాడు. ఇంత లోపల ఆయనైతే నేను ఎక్కి చూస్తాను నువ్వు దిగు అని చెప్పాడు. తర్వాత వచ్చి ఆయన చూసాడు. మొత్తం చూసే లోపల ప్రతి ఒక్కటి దగ్గర లీక్ అవుతుందని చెప్పి ఆయన కూడా చెప్పాడు. సరే అని చెప్పి అదైతే అదే పాడైపోయిందని చెప్పాడు. నేనైతే సరే అని చెప్పి మా బాబాయ్‌కి చెప్పాను. మా బాబాయ్ అయితే ఓకే అని చెప్పాడు. దాన్నయితే తీసేయమని చెప్పాడు. ఆయనైతే ఆయనతో సపోర్ట్‌గా ఉండి నేను గూడా దాన్నయితే అందుకున్నాను చూడండి. అది చాలా చాలా బరువుంది చూడండి ఫ్రెండ్స్. అదైతే చాలా బరువుగా ఉంది. నేనైతే అదేదో అనుకున్నాను. తేలిగ్గుందనుకున్నాను. చాలా బరువుంది. చూడండి అది చాలా బరువుండడం వల్ల అయితే నేనైతే తీసుకోవడానికి ట్రై చేశాను. కానీ అది చాలా బరువుంది. అప్పుడు గూడా పట్టుకుందాం అనుకున్నాను. అయితే అప్పటికే నా చేతిలో నుంచి జారిపోయింది ఫ్రెండ్స్ అదైతే. చూడండి అదైతే జారిపోయింది. అదే ఆయన కిందకైతే దిగి సరే అయితే బయట పెట్టేదాన్ని అని చెప్పాడు. నేను సరే బయట పెట్టేస్తా అని చెప్పాను. ఆయనైతే సరే బయట పెట్టి నేను బాబాయ్‌తో కనుక్కుంటాను అని చెప్పాడు. అయితే తర్వాత ఆయనైతే బయటికెళ్ళి బాబాయ్‌తో కనుక్కున్నాడు. సరే బాబాయ్ అయితే సరే కొత్తది ఇచ్చేయమని చెప్పాడంట. నేను మొత్తానికైతే బయటికి తీసుకెళ్తున్నాను. ఆయనే కనుక్కున్నాడు. సరే పోదాం పా అని చెప్పి ఇద్దరు బయలుదేరాము. మొత్తానికైతే బయలుదేరాం. అక్కడైతే షోయక్ కాడ ఉంటాయి. ఇక్కడి నుంచి 12 కిలోమీటర్ల దూరం. అయితే మ్యాప్ పాయింట్ అయితే నేను అయితే చూసుకున్నాను. ఎట్లా రూట్ పోవాలని చెప్పి అంటే కొత్తగా వచ్చాను కదా! అందుకోసం అయితే మ్యాప్ అయితే చూసుకున్నాను. ఆయనైతే చెప్పాడు మ్యాప్‌లో నుంచి తీసుకెళ్ళిపో అని చెప్పి. నేనైతే కరెక్ట్‌గా అయితే అక్కడికైతే మొత్తానికి చేరుకున్నాం. చేరుకున్న తర్వాత అయితే మా బాబు మొత్తం ఏం తీసుకోవాలన్నా ఇక్కడే తీసుకుంటాడు. ప్రతి ఒక్క సామానయితే అంటే మన వాటర్ సంబంధించి కుళాయిలు గాని, ప్రతి ఒక్కటి ఇక్కడైతే తీసుకుంటాడు. షింకులు గాని మొత్తం ఇక్కడే తీసుకున్నాం మా బాబు అయితే. ఇక్కడైతే మొత్తానికొచ్చాము. మొత్తానికైతే తీసేసుకున్నాం. ఇంటికైతే బయలుదేరాము. ఈరోజు మొత్తం తీసుకొనైతే ఇంటికైతే వచ్చేసాం మొత్తానికి. వచ్చిన తర్వాత అయితే మా బాబాయ్ అయితే ఒకసారి చూసుకున్నాడు దాన్ని ఎలా ఉందో మొత్తం అయితే. నేనైతే ఆ కవర్ అయితే ఇప్పుతున్నాను మా బాబు చూసానికి. మొత్తానికైతే ఆయనకైతే అందించాను. అందించిన తర్వాత ఆయనైతే బిగిచ్చేసి వాటర్ అయితే రిలీజ్ చేస్తున్నాడు చూడండి. అలా రిలీజ్ చేసిన తర్వాత అయితే మాత్రం ఆయన మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నాడు ఎలా ఉందో మొత్తం చెక్ చేయడానికైతే మొత్తం చెక్ చేసుకుంటున్నాడు. అందుకోసం ఆయన మళ్ళీ వైర్లు కరెంట్ కూడా జాయింట్ ఇస్తున్నాడు చూడండి. ఆ జాయింట్లు ఇచ్చిన తర్వాత అయితే మొత్తం ఫిట్ చేశాడు. అయితే అది స్విచ్ ఏమని చెప్పాడు. స్విచ్ అయితే ఏసాను. అయితే ఇక్కడ మొత్తానికి స్టార్ట్ అయింది. ఇక వాటర్ అయితే చూడమని చెప్పాడు. వాటర్ అయితే చూస్తే ఒక 5 నిమిషాల తర్వాత చూశాను. అయితే వాటర్ అయితే మాత్రం బాగానే వస్తున్నాయి చూడండి. ఇది చూసే లోపల మళ్ళీ ఇంకో రిపేర్ అయితే వచ్చింది. అదైతే నాకైతే చెప్పించాడు మా బాబా. ఆయనైతే మళ్ళీ పిలవడం అయితే ఒకసారి ఏం లేదు కుళాయి అయితే ఇరిగిపోయింది. దాన్నయితే ఒకసారి చెక్ చేయని చెప్పాడు. దాంట్లో అయితే ఒక కుళాయి అయితే ఇరిగిపోయి దాంట్లో ఇరుక్కుపోయింది. దాన్నయితే తీసి ఇక్కడ ఏం పని చేయాలో చేయాలి. ఏందంటే వాళ్ళు చెప్పిన పని చేయాలి. అదైతే చూశాను. మొత్తానికైతే బిగించేశాను. ఓకే అని చెప్పాడు మా బాబాయ్ అయితే మొత్తానికి బిగించేసాను. చేశాను మొత్తానికైతే ఎట్టో సెట్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్.